గురుగారు చెప్పరా. మీరు ఇందాక అన్ని అడిగిన క్వశ్చన్లకి అన్నిటికీ బాగా నిర్మోహమాటంగా చెప్పారు గురుగారు. ఆ చనువుతో మీరు మళ్ళీ మాకు కూడా ఇప్పుడు అడిగే టాపిక్ గురించి అలాగే నిర్మోహమాటంగా చెప్తారని ఎదురు చూస్తూ ఇంకొక క్వశ్చన్ వేస్తాను గురుగారు. నువ్వు అడగడానికి నీకు భయమేమో, చెప్పడానికి నాకు భయం లేదు. ఖచ్చితంగా చెప్తున్నా. అది ఏదైనా సరే, దేనికి సంబంధించిందైనా సరే, నా మాట నా మనసులో నుంచి, మెదడులో నుంచి కాదు, మనసులో నుంచి వస్తుంది. మెదడు మనసుని కంట్రోల్ చేయలేదు, కానీ మనసు మెదడుని కంట్రోల్ చేస్తుంది. అందుకే అన్నిటికన్నా వేగమైనది ఏది అంటే మనసు అంటారు. కాబట్టి నా మనసులో నుంచే వస్తుంది. నువ్వు ఏది అడిగినా నా దగ్గర ఏ రకమైన ఈ కవరింగ్లు, పాలిషింగ్లు నా దగ్గర ఉండవు. నేనే అడగమంటారా? అడుగు, చక్కగా అడుగు. ఈ మధ్యన మీరు వినే ఉంటారు, తెలంగాణలో మన శంషాబాద్ దాటాక వచ్చింతల నేను చెప్పగానే మీరు చెప్తున్నారు సమంతామూర్తి అని చెప్పేసి ఓపెన్ చేశారు. అంటే దాని మీద మీ అభిప్రాయం? ఫస్ట్ నా క్వశ్చన్, దాని మీద మీ అభిప్రాయం అంటే మీరు కూడా గురుస్థానంలో ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళు గురులే అని ఒక ఏమంటారు, 4 fathers నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇలా దీని గురించి అడుగుతున్నాను కాబట్టి మీరు కవర్ చేసుకునే ఛాన్సెస్ అంటే అలా అంటే మన వాళ్ళే కదా అనే ఒక మాట, ఒక ఆలోచన ఉండి కవర్ చేసుకోకుండా నిర్మోహమాటంగా మీ భాషలో కుండ బద్దలు కొట్టినట్టు మాకు చెప్పాలి గురుగారు. అది ఏంటంటే, ఇప్పుడు దాంట్లో ఎంట్రన్స్ టికెట్ ఇలాంటివి కొంచెం కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి గురుగారు. ఇప్పుడు 108 గుళ్ళు పెట్టారు, చాలా మంచి విషయం. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరిగి అన్ని గుళ్ళకి వెళ్ళాలన్నా కష్టమే. కానీ ఇక్కడ ఒక ప్లేస్కి వస్తేనే మంచి అన్ని 108 గుళ్ళు దర్శనం చేసుకోవచ్చు, అన్నీ బాగానే ఉంటుంది. కానీ అది స్థాపించింది దేని గురించి స్థాపించారు? ఫస్ట్. రెండోది, అది ఏమైనా టూరిజం ప్లేసా లేదా డివోషనల్ ప్లేసా? కొంచెం ఈ డౌట్స్కి క్లారిఫికేషన్ ఇస్తే మాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది గురుగారు. చెప్పమంటావా? చెప్పండి గురుగారు. చెప్పడానికి ముందు శ్రీ గురుచరణ్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి, సబ్స్క్రైబర్లకి మంగళాశాసనాలు తెలుపుతూ, నేను ఎట్టి పరిస్థితిలోనూ ఏ రంగానికి సంబంధించిందైనా, ఏ వ్యవస్థకి సంబంధించిందైనా, ఏ సంస్థకి సంబంధించిందైనా నా నుండి ఉన్నదే వస్తుంది, లేనిది రాదు. ఇది ఖచ్చితం. అంటే మీ వాళ్ళు గారు ఏదో గురుస్థానంలో ఉన్న వాళ్ళు కదా మరి మీరే అక్కడికే వస్తున్నా. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఈ జన్మకే కాదు, ఏ జన్మకి నేను గురువుని కాలేను. ఇది ఇంతకు ముందు కూడా మన ఛానల్ ద్వారా అందరికీ తెలియపరిచాను. ఎప్పటికీ నేను గురువుని కాలేను. నన్ను గురువు గారు అని పిలవటం అనేది మీ యొక్క సంస్కారం, మీరు నాకు ఇచ్చే మర్యాద, నా పట్ల మీకున్నటువంటి అనన్యమైన ప్రేమ, అభిమానం. అందువల్ల మీరు నన్ను అలా పిలుస్తున్నారు తప్ప ఆ స్థానానికి నేను ఇంకా అర్హత పొందాను అని అనుకోవట్లా, వస్తుందని కూడా అనుకోవట్లా. అయితే ఒక భగవత్ సేవకుడిగా నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంలో నాకు తెలిసిన విషయాన్ని చెప్పడానికి వెనకాడను, తెలియని విషయాన్ని తెలుసు అని బొంకను. ఇది ఖచ్చితం. అయితే ఇప్పుడు ఈ సమతామూర్తికి సంబంధించిన అడిగిన వాటి ప్రశ్నలు కొంత వ్యాపారాత్మక, వ్యాపార ధోరణి కలిగి ఉన్నప్పటికీ మంచి ప్రశ్నలు వేశావు. సరే, అవి వేసే ముందు నేను ఒక ఇక్కడి వాడివి కాబట్టి, హైదరాబాద్ వాస్తవ్యుడివి కాబట్టి ఒకటి అడుగుతాను. చెప్పండి. సమతామూర్తి అంటే అర్థం తెలుసా? తెలియదు గురుగారు. కుల, మత, జాతి, వర్గ వైషమ్యాలు లేకుండా అందరూ సమానమే నాకు అని చెప్పటం. అవునా? ఈ విధానంలో మరి అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పేదేం లేదు. ఆల్రెడీ సమతామూర్తి అని అర్థం వచ్చే విధంగా హుసేన్ సాగర్లో ట్యాంక్ బండ్ మధ్యలో
గౌతమ బుద్ధ ప్రతిష్ఠ చేసి ఏనాడో చూపించారు కదా. ఇవి ఒక అలంకారాలు నా దృష్టిలో. ఇప్పుడు వారానికి ఒకసారి భార్యాబిడ్డలతో బయటికి వెళ్ళడానికి ఒక స్థలం కావాలి. అది బాగా ఇప్పుడు ప్రాచుర్యంలో ఎప్పుడో వచ్చింది, ఇవాళ ఏమిటి. ఆ రాయగిరి దగ్గర ఏకశల మీద గౌతమ బుద్ధుణ్ణి చక్కగా తీర్చిదిద్ది అక్కడి నుంచి హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో పెట్టేంత వరకు జరిగినటువంటి అనేక రకాల ఇన్సిడెంట్స్ కానీ విధానాలు కానీ, అబ్బో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు, ఎన్నో జరిగినాయి. కానీ ఇవాళ యావత్ ప్రపంచంలోనూ హుస్సేన్ సాగర్ గౌతమ బుద్ధుడు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కదా. ఆయన సమతామూర్తి ఒక రకంగా. ఆయనకి మతాలు కులాలు ఏం లేవు. అన్నిటినీ వదిలేసి బోధి చెట్టు కింద కూర్చొని జ్ఞానాన్ని సముపార్జించి గౌతమ బుద్ధుడు అనే పేరుని యావత్ ప్రపంచానికి తెలిసేలా చేసిన గొప్ప మహనీయుడు కదా. ఇప్పుడు నువ్వు అడిగిన సమతామూర్తి అయినటువంటి రామానుజులు మహానుభావుడు, ఆయన గురించి చెప్పడం అంటే ఏనుగు గురించి ఎలక చెప్పినట్టే అవుతుంది. అంటే ఆ మహానుభావుడి గురించి చెప్పడానికి ఒక పూట చాలదు, ఒక రోజు చాలదు, నా వయసుకైతే నా ఈ జన్మ చాలదు, అంతటి మహానుభావుడు ఆయన. అయితే చాలామంది ఈ విషయాన్ని అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అంత ఇది పెట్టే బదులు పేదలకు ఉపయోగపడే విధంగా కొన్ని ఆలోచనలతో ఒక 1000 పడకల ఆసుపత్రిలో లేదు అన్ని రకాల సేవలు అంది ప్రాణానికి ముప్పు రాకుండా ఉండే విధంగా ఏదన్నా వైద్యశాల పెడితే బాగుండేదేమో రామానుజ ఆసుపత్రి అని ఇట్లా కొంతమంది కామెంట్స్ చేశారు. చాలా చాలా రకాలుగా నన్ను కూడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇందులో తెలంగాణ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆంధ్ర ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు అని అందరూ అనౌన్స్ చేశారు టీవీల్లో. ఇది ఆ చిన్నజీయర్ వాళ్ళు మాత్రమే అంత పెద్ద సంస్థని స్థాపించారు. ఒక సన్యాసత్వపు ఆశ్రమంలో ఉండి కేవలం భగవన్నామ స్మరణతో ఉంటూ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన వనరులతో అన్ని వేల కోట్లది స్థాపించారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకొక విషయం, ఇది కొంతమంది పెద్దవాళ్ళ యొక్క అండ దండ బలం బలగం ఉండబట్టి అంత పెద్దది స్థాపించడం జరిగింది. ఇప్పుడు అది ఈ హైదరాబాద్ నగరానికి కోహినూరు వజ్రం లాంటి ఒక మంచి స్థలం, అంటే ఒక ల్యాండ్ మార్క్ అనుకోవచ్చు, ఒక మకుటం లేని ఒక అద్భుతమైన ప్రదేశం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఇప్పుడు చాలామంది అక్కడికి వెళ్ళారనుకో, ఆహా రామానుజీ గారు ఎంత బాగున్నారు, ఆయన అనుగ్రహం మనకు కావాలని చేతులు జోడించి దండం పెట్టడం సంగతి అటుంచు, ముడ్డి చూపిస్తూ సెల్ఫీ తీసుకుంటారు. ఇది జరుగుతుంది. అంతేకా సెల్ఫీలు తీసుకోవడానికి ఫోటోలు తీసుకోవడానికి ఖచ్చితంగా వెళ్తారు. నేను వెళ్ళొచ్చా ఇదిగో చూడు, ఎందుకు వెళ్ళాడు వాడు, దేనికి వెళ్ళాడు, చూడడానికి వెళ్ళాడు, చూసిన తర్వాత ఆగుతాడా, అన్నీ వాడి కాదు. అది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మొన్న 10 రోజుల పాటు ఎన్నో యాగాలు జపాలు తపాలు హోమాలు గుండ అన్నీ జరిగినాయి, అన్ని రకాలుగా అన్నీ జరిగినాయి. అంటే లోక కళ్యాణార్థం వారు చేసినటువంటి క్రతువులన్నీ కూడా లోక కళ్యాణం కోసమే. అయితే ఇప్పుడు దాన్ని టికెట్ పెట్టారు అని అన్నావు, అది వాళ్ళ వ్యక్తిగతం. నిజానికి అటువంటి స్థలాలకి పెట్టకూడదు. రామానుజుల వారేమన్నా ఆ ఎగ్జిబిషన్లో పీసా? నేను నేరుగానే అడుగుతున్నా, అదేమన్నా ఎగ్జిబిషనా? కాదుగా. లోపల 108 దేవాలయాల సమూహం ఉంది అని అన్నారు. బయట ఉన్న దేవాలయాల్లో ఎలాగూ తీసుకుంటున్నారు టికెట్లు అన్నీ, అవునా? ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఈ నగరానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అదొక టూరిస్ట్ స్పాట్ లాగా మాట్లాడతారు. అబ్బో అద్భుతంగా ఉన్నాయండి, ఇప్పుడు కొత్తగా అక్కడ సమతామూర్తి స్టాచ్యూ చాలా బాగుంటుందండి, వీ హ్యావ్ టు గో అండి, వీ హ్యావ్ టు సీ అండి అంటారు, వెళతారు, చూస్తారు. టూరిస్ట్ స్పాట్గా అవుతోందా, ఆధ్యాత్మిక కేంద్రంగా అవుతోందా?
మాకున్న డౌట్ అదే గురుగారు. నేను మాట్లాడుతున్నాను అదే. అదే గురుగారు. ఆధ్యాత్మిక కేంద్రం అంటే అది ఎండోమెంట్లో అయితే లేదు. అక్కడ లోపల ఉన్నది భగవత్ స్వరూపాలని మన కళ్ళకి కట్టినట్టు చూపించే విధానంలో అనన్యమైన భగవత్ సంపదని సముపార్జించుకున్నటువంటి ఆ రామానుజుల యొక్క మహానుభావుడు, మహాపుంగవుడు, ఆయన గురించి మనం తెలుసుకోవాలి. అయితే నాకు అనిపించింది మనం వెళ్ళాం అంటే, నేను వెళ్ళలేదు సుమా, ఎందుకంటే అక్కడికి వెళితే రామానుజన్ ఆ యొక్క ఐడిల్ని ఏదైతే చూడటమో అక్కడికి వెళ్ళే అక్కర్లా. నువ్వు ఫ్లైట్లో వెళ్ళు, చక్కగా పైనుంచి కింద వరకు కనబడతారు. నువ్వు కార్లో వెళ్ళు, కనబడతారు. ఎలా వెళ్ళినా కనబడతారు. అయితే ఎంతమందికి తెలుసు ఆయన జీవిత చరిత్ర? ఎంతమందికి తెలుసు ఆయన చేసిన భక్తి యజ్ఞం? ఎంతమందికి తెలుసు ఆయన అంతటి స్థానానికి చేరుకోవడానికి తన చిన్నతనం నుండి ఆయన చూసిన కష్టాలు, ఆయన చేసిన తపస్సులు, వీటన్నిటి గురించి ఎంతమందికి తెలుసు? పోనీ ఆ ఆనవాళ్ళు ఏమన్నా అక్కడ ఉన్నాయా? ఆ మూర్తికి ఎటువైపు అయినా సరే రామానుజుల వారి ఒక జీవన విధానం, ఆయన జీవన శైలి, ఆయన చేసిన దాన ధర్మాలు, ఆయన వెళ్ళి ఆయన చూసినటువంటి అనేక ప్రదేశాలు అనేటటువంటి ఏ ఒక్కటి లేదే అని నా అభిప్రాయం. ఎందుకంటే నా దగ్గర చాలామంది రామానుజుల వారు ఎవరండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. మీరు వెళ్ళారుగా? వెళ్ళామండి, ఇదిగో ఫోటో అని చెప్పి ఫోటో చూపించారు నాకు. అప్పుడు అనిపించింది ఆ దేవాలయాల సమూహం కానీ, ఆ యజ్ఞాలు చేసే స్థలాలు కానీ, ఈ అందమైన ప్రదేశాలు కానీ, వీటన్నిటితో పాటుగా రామానుజుల వారి మూర్తి కానీ పెట్టారు. దాంతోపాటుగా అక్కడ ఏదైనా ఒక పెద్ద స్క్రీన్ లాగా పెట్టి రామానుజుల వారి జీవిత చరిత్ర ఇది అని చక్కగా పెడుతూ ఉంటే వెళ్ళిన వాళ్ళు కాస్త అట్లీస్ట్ కొంత ఆ హెడ్లైన్స్ అన్నా చూసి ఒక జ్ఞానం అనేది వాళ్ళు సంపాదించుకునే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు అక్కడ ఈ టికెట్లు ఇవన్నీ పెట్టడంతో టూరిస్ట్ స్పాట్ కిందకే వస్తుంది, అంతే కదా? అది ఎంత ఆధ్యాత్మిక. ఇప్పుడు మరి టెంపుల్స్ టూరిస్ట్ స్పాట్, ఎస్, ఆంధ్రప్రదేశ్లో ద మోస్ట్ డివోషనల్ టూరిస్ట్ స్పాట్ ఇది తిరుమల. తెలంగాణలో యాదగిరిగుట్ట. ఎక్కడికి వెళ్ళు దాన్ని అదే పిలుస్తారు కదా, ద మోస్ట్ పిలిగ్రమ్ ప్లేస్ ఇంగ్లీష్లో. ఏది అదే. ఇప్పుడు తెలంగాణలో ఉంది ముచ్చింతల్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ రామానుజ ఐడల్ ఇస్ దేర్ అని అంటారు. భక్తి కేంద్రం అంటారా? అనరుగా. కాబట్టి ఈ టికెట్లు, ఈ ఇన్ని గంటలు, ఇదంతా కూడా కమర్షియలే అవుతుంది కానీ భక్తి తత్వం అనేది ఉండదు. ఇప్పుడు ఒక్క మాటలో చెప్తా, 20 సంవత్సరాల క్రితం చిలుకూరుని పట్టించుకున్న నాథుడు లేడు. నేను చిక్కడపల్లిలో స్వరాజ్య హోటల్ పక్క సందులో మేము ఉంటున్న ఇంట్లో నా చిన్నతనంలో నేను అక్కడి నుంచి చిలుకూరుకు వెళ్ళి పొద్దున్న సాయంత్రం 2 పూట్ల వెళ్ళి నా అంగవస్త్రంతో లోపల గర్భగుడిలో ఉన్న ఆ బాలాజీ యొక్క మూర్తిని శుభ్రంగా అభిషేకాలు చేసి నా అంగవస్త్రంతో ఆయనని చక్కగా తుడిచి చక్కగా అలంకరించి ఆ తర్వాత వచ్చి కాసేపు అక్కడ కూర్చొని ఆ బయటకు వచ్చినప్పుడు అప్పట్లో ఏదో కాస్త బజ్జీలు ఇడ్లు ఉంటే అవి తినేసి ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ సేవ చేసుకుని వచ్చేవాడిని. ఆ స్వామివారికి సంబంధించిన అనేక స్థలాలన్నీ కూడా కూరగాయలు వీటితో పళ్ళతో బాగా ఉండేది. రాసులు పోసి పెట్టేవాళ్ళు, ఊరికే ఇచ్చేవాళ్ళు. నా చేతులతో ఎంతమందికి ఇచ్చానో నాకే తెలియదు. కొన్ని సంవత్సరాల పాటు నేను చేశాను అట్లా, కొన్ని సంవత్సరాలు చేశాను, ఎవరూ పట్టించుకోవాలా. అప్పట్లో అంటే ఈ సుందరరాజన్ గారు, గోపాల్, వీళ్ళందరికీ నేను తెలుసు. కానీ నేను పొసగలేకపోయాను అక్కడ. ఎందుకంటే మనసుకు విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా కొన్ని చర్యలు అక్కడ జరగటం వల్ల నా వల్ల కాదులే, ఇలా చెప్పలేను, ఇలా మాట్లాడలేను అని నేను పక్కకు వచ్చేసాను. చివరికి ఏం చేశారు, వీసాల వెంకన్న అని పేరు పెట్టారు. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ భగవంతుడికి ముందు వెళ్ళిన వాళ్ళు వీసాలు రాలేదా? వెళ్ళలేదా ఎవరు? ఆ తర్వాత మరి ఇప్పుడు అసలు ఆయన ఊసేలేదే. చిలుకూరు బాలాజీ ఇస్ ఎ మంచి నైస్ ప్లేస్. వీకెండ్కి అందరూ వెళ్తారు, శని ఆదివారం అంతే. మొక్కుకున్నవాడు 108 ప్రదక్షిణాలు చేస్తారు. నేను 108 ప్రదక్షిణాలు చేసినా చెయ్యకపోయినా నీ మొహాన యోగం ఉంటే వెళతాం. అయితే నీలో ఉన్న భయం పోగొట్టుకోవడానికి భగవంతుడి పట్టుకో. భక్తితో నాకు మంచి జరుగుతుంది అని చేస్తున్నా నాన్న అని చెప్పి దండం పెట్టి చెయ్యి. అంతేగాని నాకు వీసా, ఇప్పుడు నువ్వు చేస్తావు, వీసా రాలేదు అంటే భగవంతుడిని తిడతావా నువ్వు? అదే చేశారుగా చాలామంది.
మనం గమనించాల్సింది ఏంటంటే భగవంతుడి అనుగ్రహం కావాలి అంటే మానవ ప్రయత్నం పుష్కలంగా ఉండాలి, అంతేగా. అంతే. ఇవాళ ఎవరు పట్టించుకుంటున్నారు? అసలు చిలుకూరుకు వెళ్ళి అడిగితే రాఘవ శర్మ గారని అక్కడ పనిచేసిన వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా అయిపోయారు. వాళ్ళే చెప్తారు ఏం చేశాను, చీపురు పట్టుకుని ఊడ్చేవాడిని ఆ గుడి లోపల. ఇప్పుడంటే చాలా పెద్దగా ప్రహరీ గోడలు, ఆరాడ్లు, ఇవి అవి ఆర్క్యూలు ఇవన్నీ కట్టారు, కానీ గత 10 ఏళ్ళుగా అంతకుముందు ఏమున్నాయి అసలు? ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకోవాలి. కాబట్టి ఒక సమయం వరకు దాని మీద ఒక ఇది ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా దాని తలదనేది ఇంకోటి వస్తుంది. ఇది సహజం. అయితే నేను ఉన్నది మాట్లాడుతున్నా, ఎవరిని విమర్శించే విధంగా మాట్లాడతాను. ఇవాళ చిలుకూరుకు సంబంధించినంత వరకు మొక్కుకున్న వాళ్ళు వెళ్తారు. మరి కరోనా టైంలో ఎవరు మొక్కుకోలేదా? పాపం చిలుకూరు బాలించి పడుకున్నాడా? మొక్కుకున్నారు, కరోనా వచ్చి ఆగిపోయింది. మరి ఇప్పుడు ప్రదర్శన చేశారా చేయలేదా? వేస్ట్గా చేయక్కర్లా, అంతేనా? ఇది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఏ రూపమైనా, ఏ స్థలమైనా, ఏ క్షేత్రమైనా భగవంతుడు ఒక్కడే. కుల మత వర్గ వైషమ్యాలు భగవంతుడికి లేవు, మనం పెట్టుకున్నవి. హైందవ సాంప్రదాయంలో ఆధ్యాత్మికంగా తెలిసింది ఏమిటి అంటే, కలియుగంలో మొదటి అవతారం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు అని అంటారు. కాబట్టి అక్కడి నుంచి మనకి మన యొక్క విధానము, హిందూ ధర్మము, హైందవ సాంప్రదాయము, ఆధ్యాత్మిక ప్రపంచము అంతా మొదలైంది. కాబట్టి ఈ సమతామూర్తి అనబడేటటువంటి అంత గొప్ప స్థలంలో ఎంతో అందంగా ఉంది, ఎంతో చూడముచ్చటగా ఉంది. కాకపోతే అది ఇప్పుడు ఏమైంది, ఒక రకమైనటువంటి కమర్షియలైజ్డ్ అవుట్లెట్ అయిపోయింది. టికెట్ పెట్టడం, రావటం. ఇప్పుడు అందరూ టికెట్లు కొనేవాళ్ళు ఉండరు. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు గురుగారు, ఇప్పుడు తిరుమల కానీ ఇంకోటి కానీ ఇంకొక డివోషన్ ప్లేస్ కానీ ఏ టెంపుల్స్కి వెళ్ళినా ఉచిత ప్రవేశం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా. మరి సాధారణమైన భక్తుడు కూడా చూడాలిగా, మరి వారికి ఉండాలిగా. మరి ఇక్కడికి రోడ్డు మీద నుంచి చూస్తాడు, చూడకుండా ఎందుకుంటాడు? రోడ్డు మీద నుంచి ఏదో కనబడుతుంది కదా అంటాడు, దీనికి మళ్ళీ 150 రూపాయలు బొక్క అంటాడు వాడు. ఇప్పుడు మనుషులు ఇప్పుడు ఆలోచన విధానం, మనం దర్జాగా లోపలికి వెళ్ళి చక్క చూసొద్దాం ఒకడు, నేను విఐపితో ఒక ఫోన్ చేసి మాట్లాడతాను రైట్ రాయల్గా అని ఒకడు. ఎవరి యొక్క అవకాశాలను బట్టి వాడు వెళ్తారు. మరి ఆ 150 రూపాయలు ఉంటే మనకు ఒక 4 రోజులు పాల ప్యాకెట్లు వస్తాయి, ఒక 5 కిలోల బియ్యం వస్తుంది అని ఆలోచించేవాడు ఏం చేస్తాడు? అలా వెళ్ళి అక్కడ నుంచొని బయట నుంచి కనబడుతున్న ఆ రామాంజలి వారిని చూసి బాగుంది అనుకుంటాడు. రాత్రిపూట చీకట్లో వెళ్తే కనుక లైటింగ్లతో కూడా చూడొచ్చని అప్పుడు వెళ్ళి చూసి వస్తాడు. చాలే 150 రూపాయలు పెట్టగలిగే రోజు చూద్దాం లోపలికి వెళ్ళి అనుకుంటాడు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, లోపలే ఉన్నాయా, బయట ఉన్న దేవాలయాలే లోపల ఉన్నాయి, కాకపోతే బుడ్డిగా ఉన్నాయి విగ్రహాలు అని అంటారు. ఇంతేగా, ఏమైనా కొత్తగా ఉంటాయా? ఏమీ లేవు. కాకపోతే తెలంగాణలో హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైన స్థలం ఏర్పడింది, అది టూరిజంగా మారింది. దానిలో అందరూ చూడొచ్చు, దానికి ఒక టైమింగ్లు ఉన్నాయి, దానికి ఒక వయసుకి తగినట్టుగా టికెట్లు ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న 15 రోజులు యజ్ఞాలు యాగాలు చేశారు, అయిపోయింది. అంతా మళ్ళీ దర్శనానికి వదిలేశారు, అయిపోయింది. అయితే రామానుజం గురించి తెలియాలి అందరికీ అనే ఆలోచన కూడా వచ్చి ఓ పక్క పెద్ద స్క్రీన్ పెట్టి రామానుజుల వారి జీవిత చరిత్రలో అత్యంత అద్భుతమైన ఘట్టాలు ఇవి, ఆయన దర్శించిన స్థలాలు ఇవి, వెళ్ళిన ప్రదేశాలు ఇవి అని ఒక అందమైన విధానంలో చక్కని మెసేజ్ని కనుక 10 మందికి తెలిసేలా చేస్తే ఇంకా బాగుంది. అంటే నేను చెప్పను, ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని. తప్పులేదు గురుగారు, నేను చాలా చిన్నవాడిని. నా అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు, మీరు చెప్పింది కూడా చాలా కరెక్ట్ గురుగారు. ఇప్పుడు ఈ విషయమై ఇంకొక పాయింట్ చెప్తున్నా, ఈ విషయమై మరి ఇది ఎంతవరకు అందుకుంటుందో జనానికి తెలియదు, కానీ జయహో రామానుజ అనేటటువంటి ఒక చక్కని చిత్రాన్ని, ఆయన పేరు సాయి వెంకట్, ఆయన ఈ జయహో రామానుజ, అసలు రామానుజుల వారెవరు, ఆయన ఏమిటి, ఆయన ఉనికి ఏమిటి, ఉద్భవం ఎప్పుడు జరిగింది అనేటటువంటి విధానంలో ఆయన ఒక చక్కని పద్ధతిలో, ఇలా అది యూట్యూబ్లోనే చూశాను, ఒక చక్కని చిత్రాన్ని ప్రారంభించారని తెలిసింది. ఎంత గొప్ప విషయం.
చాలా గొప్ప విషయం. ఇప్పుడు అందరూ ఆయన ఐడియాని చూపించారు, ఆయన స్థలాన్ని చూపించారు, కానీ ఈయన అసలు ఆయన జీవితాన్ని చూపిస్తున్నాడు. ఇది గొప్ప విషయం. నీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ సాయి ఇప్పుడు ఒక రకంగా సాయి వెంకట గారు కూడా మహానుభావుడే. ఎందుకని ఒకరు ఇప్పుడు చిన్నజీయర్ గారు ఆ సమతామూర్తిని స్థాపించే లోకానికి మనకి రామానుజుల వారు అనే మహాగురుతుల్యులు ఉన్నారు అని చూపిస్తే ఆ మహాగురువు యొక్క జీవితం ఇది అని సాయి వెంకట చూపిస్తున్నారు. కాబట్టి నా దృష్టిలో ఇద్దరు సమానులే. ఇప్పుడు కాబట్టి దాని ద్వారా రామానుజులు గారు ఎవరు, వారి జీవితం ఏమిటి అంతా కూడా ఆ చిత్రం ద్వారా అందరికీ తెలిస్తే, నాకు తెలిసి అప్పుడు అందరూ రామానుజు గారిని చూడడానికి వెళ్తారేమో ఇంకా ఎక్కువ. తప్పకుండా అంతే కదా. కాబట్టి ఇది చాలా ఇప్పుడు ఆ చిత్రం కూడా చక్కగా జరిగి చక్కగా అయ్యి బయటికి వచ్చి 10 మందికి ఇక్కడ ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన మహానుభావుడి యొక్క జీవితం అందరికీ తెలియాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. టికెట్ పెట్టకుండా ఉంటే బాగుండేదని ఆశిస్తున్నాను. అది వాళ్ళ వ్యక్తిగతం. నాకైతే టికెట్ లేకపోతేనే బాగుంటుందేమో, అప్పుడు అది ఒక వ్యాపారాత్మకంగా కాకుండా చక్కగా ఆధ్యాత్మికంగా ఉంటుంది కదా. సరే, వాళ్ళ ఖర్చులు వాళ్ళకి రిటర్న్స్ రావాలిగా. మరి రిటర్న్స్ వ్యాపారం చేసేవాళ్ళకి రిటర్న్స్ రావాలి, అక్కడ చేస్తున్న కొన్ని కార్యక్రమాలకి ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ మరి ఎక్కడి నుంచి వస్తాయి? అంతే కదా, డిపాజిట్ వేస్తే వడ్డీ వస్తుంది. ఇది కూడా అంతే. చాలా ధన్యవాదాలు గురుగారు, బాగా చెప్పారు. కావాల్సిన ఆన్సర్లు నిర్మోహమాటంగా చెప్పారు. ఎక్కడ కూడా మీరు గురుల గురించి మీకు అడిగినవి కూడా ఎక్కడ ఏది దాచకుండా చెప్పారు అని భావిస్తూ, ఇప్పుడు ఇవాళ నేను దాచి అందరిలాగా నేను మాట్లాడితే అందరికీ తెలుసు నిజం. నేను చెప్పడం ఏంటి, వాళ్ళకి తెలియదా? ఇప్పుడు నేను కవర్ చేస్తున్నాను అంటారు అబద్ధం చెప్తే. అదే నిజం చెప్పారనుకో, ముండా కొడుకు నిజమే చెప్పాడు లేరా అని అంటారు. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, నిజాన్ని నేను దాచినా అది దాగదు. అది దాగదు. నిజాన్ని దాచడానికి నా నోరు ముయ్యగలనేమో, నా కళ్ళు ముయ్యగలనేమో, నా చెవులు ముయ్యగలనేమో, చివరికి నన్ను నేను ఈ 4 గోడల మధ్యలో అష్టదిగ్బంధనం చేసుకున్నట్టు ఆగగలనేమో, కానీ నిజం మాత్రం బయటికి వచ్చే తీరుతుంది. కాబట్టి అదేదో నేనే మాట్లాడాను అనుకో, ఆ క్షణంలో నా మీద 4 రాళ్ళు వేసినా 1 సంవత్సరం తర్వాత ఈ మాట ఫలానా రాఘవ శర్మ ఆనాడే చెప్పాడయ్యా, ఒక్క క్షణం అనుకుంటే చాలు, అది నాకు ఆశీర్వచనం. అందుకే నిజం మాట్లాడతాను. చాలా ధన్యవాదాలు గురుగారు. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మళ్ళీ ఇంకా 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 మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా, శ్రీ గురు చరణ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజెప్పేది ఒక్కటే, నేను ఖచ్చితంగా నిజం మాట్లాడాలని అన్నీ తెలియపరుస్తున్నాను తప్ప ఎవరి మీద ఏ రకమైనటువంటి విభేదాలు కానీ విద్వేషాలు కానీ నాకు లేవు. అందరి పట్ల గౌరవం కొందరి పట్ల ఉన్న అందరి పట్ల ప్రేమాభిమానం నిండుగా మెండుగా కొండలాగా కుండపోతలాగా ఉంటుంది, అందులో అనుమానం లేదు. ఈ శ్రీ గురు చరణ్ యూట్యూబ్ ఛానల్ని ఇంత తొందరగా ఒకరికొకరు అందిపుచ్చుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ, గుడిలో గంట కొడతారో లేదో తెలియదు కానీ ఇందులో గంట మాత్రం కొడుతున్నారని నాకు చాలా అర్థమైంది. ఇలానే ఈ గంటలు మోగిస్తూ అనేక మంది హృదయాలలో, మనసులలో, వాళ్ళ మెదడులో కూడా ఈ గంట మోగి ఈ నిజం 10 మందికి తెలిసి 10 మందిలోనూ ఒక ఆలోచన వచ్చి చెయ్యి కలిపి ఈ ఛానల్లో మీరు ఒక సభ్యులుగా మారి తదుపరి ఛానల్ ద్వారా మీ అభిప్రాయాన్ని బయటికి వ్యక్తపరిచే అవకాశాన్ని కూడా మీరు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మంగళాశాసనాలు తెలుపుతారు.